క్రిస్పీగా ఆనియన్ పకోడీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ప్యాన్ హీట్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 పెద్ద ఉల్లిపాయలను స్లైసెస్ కింద కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయల్లోని వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. 1 కప్ శనగపిండి, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, 1 స్పూన్ వరిపిండి, రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ కారం, ధనియాలు 2 చేతులతో మ్యాష్ చేసుకొని వేసుకోవాలండి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయల్లో ఉండే వాటర్ సరిపోతుందండి కలపడానికి. ఇప్పుడు కొద్దిగా వేడి నూనె కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. పిండిని వేడి నూనెలో కొద్దిగా పకోడీలా వేసుకోవాలి. ఇలా పకోడీలను 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. చివరిగా ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా వేపుకొని ఇప్పుడు ఒక జాలి గరిటెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా పకోడీ రెడీ అండి.